ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గంలో మన దళిత బిడ్డ, మన బిడ్డ, తమ్ముడు నందికొట్కూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చూడాలని ఎన్ని రోజుల నుండి కలలు కన్నటువంటి మా తమ్ముడు ఈరోజు ఎమ్మెల్యే అయినందుకు చాలా సంతోషంగా ఉందని ఆ రోజు కలవడం కూడా జరిగింది. ఈరోజు మరొకసారి తమ్ముడిని కలవడం సంతోషంగా వర్ణించుకుంటున్నాము. ఇకపోతే ఎస్సీలు అంటే 59 కులాలుగా ఉన్న వాటిని నిన్న 1వ తారీఖు రోజు సుప్రీంకోర్టు ఏబిసిడీలుగా విభజించడం జరిగింది. అది రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ విజయం కూడా మాన్యశ్రీ మందాకృష్ణ గారి ఆశయ మేరకు ఎంఆర్పిఎస్ కార్యకర్తలు, ఉపకులాల కార్యకర్తలందరూ కష్టార్జితమే ఈరోజు విజయం సాధించుకున్నాము. ఆ విజయాన్ని దీనికోసం అసూలు బాసినటువంటి మా ఎంఆర్పిఎస్ ఉపకులాల నాయకులకు అంకితం చేయడం జరిగింది. మా అగ్రనేత అయినటువంటి మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారే మొదటి రోజే సుప్రీంకోర్టు రోజే ఈ విషయాన్ని తెలియజేశారు. ప్రతి ఒక్కరి నోటి నుండి కూడా అది చెప్పాలని కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగా మేము కూడా ఈరోజు తెలియజేస్తున్నాము. ఇకపోతే ఆ వర్గీకరణలో భాగంగా రాష్ట్రాలు విభజించుకోవాలని చెప్పినప్పుడు ఏపీ ప్రభుత్వం అయినటువంటి కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో త్వరలో వర్గీకరణ చేస్తామని పేపర్ వెలువడింది. అందులో వర్గీకరించడంలో జిల్లాల వారీగా వర్గీకరిస్తామని చెప్పడం జరిగింది. ఆ జిల్లాల వారీగా ఏ కులాలు, ఎస్సీలో 59 కులాలు ఉండగా 59 కులాలకు బి గ్రూపులో కొందరు, ఏ గ్రూపులో కొందరు, సి గ్రూపులో కొందరు, డి గ్రూపులో కొందరుగా విభజిస్తారు. అందులో మా బేడబుడుగ జంగాలని కూడా మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకే ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూడా మా బేడబుడుగ జంగాల నాయకత్వాన్ని, కృష్ణమాదేవ గారి దగ్గర పనిచేస్తున్నటువంటి నాయకత్వాలను గుర్తించి వారి సలహా మేరకు మాత్రమే ఎక్కడ ఈ బేడబుడుగ జంగాలను పెట్టాలా, ఎక్కడ ఈ సింధోళ్ళని పెట్టాలా, ఎక్కడ ఈ బైన్లోలను పెట్టాలన్న ఆచరణ తీసుకుంటారని ఆ కోణంలోనే మా తమ్ముడైనటువంటి ఎమ్మెల్యే జయసూర్య గారి దగ్గరికి మొట్టమొదటిగా రావడం జరిగింది. వారి నుండి మొదటిగా మేము కోరేది ఒకటి, ఈ ఉద్యమము బేడబుడుగ సంఘము కూడా మొట్టమొదటిగా నందికొట్కూరు నియోజకవర్గంలోనే మా ఎంఆర్పిఎస్ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దల సహాయ సహకారంతోనే ఆ రోజు మాకు కుల ధృవీకరణ పత్రాలు సాధించుకున్నాము. ఈరోజు తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే సర్టిఫికెట్లు ఇచ్చారు. ఇప్పుడు తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కాబట్టి తమ్ముడు జయసూర్య గారికి, అలాగే అన్న పెద్దలు శివానందరెడ్డి అన్న గారికి, అన్న గౌరీ వెంకటరెడ్డి అన్న గారికి, అక్క చిరుతమ్మ అక్క గారికి మేము తెలియజేసేది మా ఆవేదన, మా బాధలు కూడా మేము తెలియజేసుకొని ముఖ్యమంత్రి వర్యుల దగ్గరికి మమ్మల్ని కూడా ఒక నలుగురిని తీసుకొని పోయి కూర్చోబెట్టించి మాకు ఉన్నటువంటి సమస్యను పరిష్కరించే దిశగా పూర్తి బాధ్యత వాళ్లే తీసుకోవాలన్న ఉద్దేశంతో నలుగురిని కలవడానికి సిద్ధమైనాం. మొట్టమొదటిగా మా తమ్ముడైనటువంటి ఎమ్మెల్యే జయసూర్య గారిని కలవడం జరిగింది. ఆయన గారు కూడా తప్పకుండా అన్న మనము ఒక మెట్టు ఎక్కాము, వర్గీకరణ సాధించుకొని ఇప్పుడు రెండవది మనకు బుడగ జంగాల సమస్యనే, తప్పకుండా ఎక్కడికైనా ఎప్పుడైనా నీ తమ్ముడిగా మన ఎమ్మెల్యేగా ఎప్పుడైనా వస్తానని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న బేడబుడుగ జంగాలందరూ కూడా గుర్తించి 2 వర్గాలుగా 3 వర్గాలుగా కాకుండా మనం ఉన్న జనాభా కొద్దిగా తక్కువ కాబట్టి అందరూ ఒక వర్గంగా వచ్చి త్వరలో దీన్ని సాధించుకోవాలని కూడా ప్రతి ఒక్క బేడబుడుగ జంగం కుల పెద్దలందరికీ నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా రేపు 13వ తారీఖు మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ అన్నగారు కూడా ఏబిసిడి వర్గీకరణ సాధించిన తర్వాత మొట్టమొదటిగా హైదరాబాద్లో కాలు పెడుతున్నాడు. కనీ విని ఎరగని రీతిలో ఎయిర్పోర్ట్ నుండి ఆఫీస్ వరకు ర్యాలీగా ర్యాలీగా మనం అందరము విజయోత్సవ సభ నిర్వహించుకునేది ఉంది. కాబట్టి ప్రతి ఒక్క బేడబుడుగ జంగము, ఉపకులాలైనటువంటి సింధు, బైండ్ల, మాస్టిన్, మోచి కులాలు కూడా తప్పకుండా
అందరూ హాజరయ్యి దాన్ని కూడా విజయవంతం చేయాలని కూడా కోరుకుంటూ భవిష్యత్తులో మనము తిరిగి దీన్ని సాధించుకునేంత వరకు అందరం కలిసికట్టుగా పనిచేయాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరి తమ్ముడు ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మొన్న ఆగస్టు 1వ తారీఖున 7 మంది ధర్మాసనం జస్టిస్ చంద్రచూడ్ నాయకత్వంలో ఏర్పడినటువంటి ధర్మాసనం ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ల వర్గీకరణపై తీర్పునివ్వడం మాదిగలు ఉపకులాలు ఉన్నటువంటి మాదిగ, మాట్న, సింధు, బైట్ల, బుడగజంగం ఇలాంటి కులాలకన్నిటికీ రిజర్వేషన్లలో 15% రిజర్వేషన్లలో వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం ఖచ్చితంగా వాళ్ళ వాటా రావాలని చెప్పేసి ఒక మంచి తీర్పును ఈరోజు మనం స్వాగతిస్తున్నాం మాది ఉపకులాలు. ఎందుకంటే వర్గీకరణ లేక ఒకే ఒక సామాజిక వర్గం ఉమ్మడి రిజర్వేషన్లలో ఆ ఫలాలు వాళ్ళే తింటూ విద్యా ఉద్యోగ రంగాల్లో వాళ్ళే ముందుకెళ్తూ కొన్ని కులాలను ఎన్నికేసినటువంటి పరిస్థితులు మనం రాష్ట్రంలో గమనించాం, దేశంలో గమనించాం. ఆ గమనించిన కారణంగా 1994 సంవత్సరం మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ గారు అన్ని కులాలను కలుపుతూ వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పేసి ఆ రోజు 1994లో ఈదుమూడి అనే చిన్న గ్రామంలో ఒక 20 మందితో ఏర్పడినటువంటి ఆ ఉద్యమం ఈరోజు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి మోడీని కూడా ఆకర్షించే విధంగా ఈరోజు మాది ఉపకులాలు ఉద్యమాలు చేయడం వల్ల, కార్యక్రమాలు చేయడం వల్ల ఈరోజు 1వ తారీఖు ఆ తీర్పు రావడం జరిగింది. అయితే రాష్ట్రాల్లో కానీ జిల్లాల్లో కానీ తాలూకాలో ఉండబడేటువంటి మాది ఉపకులాలు అన్నీ ఒక తాటి మీది వచ్చి మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ నాయకత్వాన్ని మనం బలపరచాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఏదైతే మాదిగలే కాదు ఈ ఉద్యమానికి సహకరించింది, మాదిగలు కాకుండా మా సోదరులు బుడగదంగాల నాయకుడు, తర్వాత మా ఉపకులాలు కూడా ఈ మాదిగ దండోర ఉద్యమానికి మద్దతు వలికి మాతో పాటే వెన్నంటుండి మేము అన్నదమ్ముల్లాగా కలిసి ఈ ఉద్యమాన్ని ఉమ్మడి కార్యాచరణతో ఈ ఉద్యమాన్ని చేయడం జరిగింది. ఆ ఉద్యమ ఫలితమే ఆగస్టు 1వ తారీఖు మా అన్నదమ్ములమైనటువంటి మాకు రిజర్వేషన్లు ఇవ్వడము మేము ఎంతో హర్షిస్తున్నాం. అయితే మా బుడగదంగాల నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మాది ఉపకులాలు ఉండబట్టి కొంతమంది వ్యక్తులు ఈ ఉద్యమంలో చనిపోవడం కూడా జరిగింది. ఆ చనిపోయినటువంటి వారికి ఈ వర్గీకరణను మేము వాళ్ళకు కానుకగా ఇస్తున్నామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ నందికొట్కూరులో ఎస్పెషల్లీ నందికొట్కూరులో ఉన్నటువంటి మా బుడగదంగాల సోదరులు విభిన్న రకాలుగా విభిన్న కులాలను పెట్టుకొని ఉండే కంటే ఒకే వేదిక మీదకు వస్తే మరీ ఇంత బలం చేకూరుతుందని చెప్పేసి ఏ కార్యక్రమైనా ఉమ్మడి కార్యక్రమాలు చేసుకుంటూ దిగ్విజయం చేసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ మాదిగ ఉపకులాలకు మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి వర్గీకరణ ఉద్యమం ఈరోజు అన్ని కులాలకు రిజర్వేషన్లు వర్తిస్తుంది కాబట్టి ఆయన సారథ్యంలో అందరం కలిసి పనిచేయాలని చెప్పేసి మరొకసారి గుర్తు చేస్తూ మా వర్గీకరణకు మద్దతు వలికి కేంద్రంలో సుప్రీంకోర్టు ద్వారా మాకు న్యాయం చేసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, మా ఏదైతే రాజ్యాంగ ఫలాలు మాకు ఇచ్చే క్రమంలో మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారికి, అదే మాదిరిగా రాష్ట్రంలో దేశంలో ఫస్ట్ ఎస్సీ వర్గీకరణకు పునాది వేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేము మాది ఉపకులాల తరఫున కృతజ్ఞతలు మేము తెలియజేస్తూ, అభినందన తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మా బుడగదంగాల సోదరులకు, నాయకులకు అందరికీ సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటూ జై మందాకృష్ణ మాదిగ. మాదిగ ఉపకులాలు, మాదిగల ఐక్యత, మాదిగ ఉపకులాల ఐక్యత వర్ధిల్లాలి. మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ నాయకత్వం వర్ధిల్లాలి. మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ నాయకత్వం ఎంఆర్పిఎస్ బుడగదంగల ఐక్యత, ఎంఆర్పిఎస్ బుడగదంగల ఐక్యత. థ్యాంక్ యూ.